తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో వర్స్ట్ సీజన్ అంటే బిగ్ బాస్ రివ్యూయర్స్ ఆదిరెడ్డి, గీతూ రాయల్ కంటెస్టెంట్స్గా వెళ్ళిన 6వ సీజన్ అని అంటారు. కానీ ఆ చెత్త వర్స్ట్ రికార్డ్ని బ్రేక్ చేసింది 8వ సీజన్. అన్లిమిటెడ్ అంటూ సీజన్ 8 గురించి ఎంతో గొప్పగా చెప్పిన హోస్ట్ నాగార్జునే ఈ సీజన్ ఇలా అవ్వడానికి మరో ముఖ్య కారణం అని జనాలు చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే 8వ సీజనే వర్స్ట్ అనుకుంటే ఈ సీజన్లో 10వ వారం వర్స్ట్లకే వర్స్ట్ అనిపించింది. ముఖ్యంగా వీకెండ్లో నాగార్జున చేసిన హోస్టింగ్, ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితే ఇంత చెత్త ఆట ఎప్పుడూ చూడలేదు అనిపించింది. తప్పు చేసింది ఒకరైతే ఈ చెత్త బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునలు శిక్ష వేసేది మరొకరికి. 10వ వారం గేమ్ చూసిన తర్వాత వర్స్ట్ కంటెస్టెంట్ అంటే పృథ్వీ అని అంటారు. వీధి రౌడీలా ప్రవర్తించి కన్నడ బ్యాచ్ సాయంతో ఫౌల్ గేమ్ ఆడాడు. కానీ ఆ ప్రస్తావనే తీసుకుని రాలేదు. ఇక 10వ వారంలో గేమ్ చేంజర్గా నిలిచిన టేస్టీ తేజాని చేయకూడని తప్పు చేశాడని నిందిస్తూ అతన్ని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించడమే కాకుండా ఫ్యామిలీ వీక్కి అనర్హుడిగా ప్రకటించారు. అదే తప్పు చేసిన యష్మి గౌడ గురించి ప్రస్తావనే లేదు. దీంతో మరోసారి బిగ్ బాస్ సీజన్ 8 చెత్తభ్య అని అనిపించారు నాగార్జున. ఇక 11వ వారం నామినేషన్స్లో కూడా ఇదే తంతు కంటిన్యూ అవుతుంది. ప్రతి వారం హోస్ట్ నాగార్జున చెప్పిన పనికిమాలిన రీజన్లనే నామినేషన్స్ పాయింట్స్గా పెడుతుంటారు. ఇక 11వ వారం నామినేషన్స్లో కూడా ఇదే తంతు కంటిన్యూ అయింది. ప్రతి వారం హోస్ట్ నాగార్జున చెప్పిన పనికిమాలిన రీజన్లు నామినేషన్ పాయింట్స్గా పెడుతుంటారు. ఇక ఈ వారం కూడా ఇదే పనికిమాలిన రీజన్లతో టేస్టీ తేజాని నామినేట్ చేస్తున్నారు కన్నడ బ్యాచ్. 11వ వారం నామినేషన్స్లో భాగంగా ఈ ఇంట్లో ఎవరి ప్రయాణం అయితే కొనసాగకూడదని అనుకుంటున్నారో వాళ్ల ఫోటోపై పెయింట్ వేయండని నామినేషన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ 11వ వారం నామినేషన్స్లో ఎవరెవరు నామినేట్ అయ్యారంటే టేస్టీ తేజ, అవినాష్, యష్మి, గౌతమ్, విష్ణుప్రియ, పృథ్వీ. ఈ 6గురు 11వ వారం నామినేషన్స్లో ఉన్నారు. అయితే అవినాష్ తొలిసారి నామినేషన్స్లోకి రాగా రోహిణి ఈ వారం కూడా నామినేషన్స్లోకి రాకుండా సేవ్ అయింది. ఎవిక్షన్ షీల్డ్ ప్రక్రియలో మిస్టేక్ చేశాడు అని అన్నాడు నిఖిల్. అయితే నిఖిల్కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు తేజ. నేను చేసింది తప్పు అయితే యష్మి చేసింది తప్పు కాదా అని అడిగితే అది నేను చెప్పలేను అంటూ తప్పించుకున్నాడు నిఖిల్. ఎలా చెప్తాడులే, యష్మి అంటే కన్నడ బ్యాచ్, పైగా ఈ కాటరాజుని లవ్వాడేస్తుంది కాబట్టి ఇతని దృష్టిలో తప్పు ఎవరు చేసినా తప్పు కాదు. యష్మి చేస్తే అస్సలు తప్పు కాదు, అదే తప్పు తేజ చేస్తేనే తప్పు. యష్మి చేసిన తప్పు గురించి నేను మాట్లాడను అని అంటున్నాడు. మాట్లాడనోడు అదే పాయింట్తో తేజ మిస్టేక్ చేశాడని ఎలా మాట్లాడుతున్నాడో మరి. నేను మాట్లాడను అని నిఖిల్ అనేసరికి ఏం భయం వేస్తుందా అని అన్నాడు తేజ. దాంతో నిఖిల్ ఆమె చేసిన దానికంటే నీదే పెద్ద తప్పు అని అడ్డంగా వాదించడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటుంటే మధ్యలోకి దూరిపోయారు కన్నడ బ్యాచ్. వీధి రౌడీలా ఎవరిపైకైనా దూసుకుని వెళ్ళిపోతున్న పృథ్వీ తేజ మీదకి దూసుకొచ్చాడు. ముగ్గురు కలిసి ఆడుతున్నారని తేజ అంటే ముగ్గురు ఎవరు అంటూ దూసుకొచ్చాడు పృథ్వీ. నిఖిల్, యష్మి, పృథ్వీ ఈ ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారనే విషయం హోస్ట్ నాగార్జునకి తప్ప అందరికీ కనిపిస్తూనే ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించేసరికి ఇతనికి కోపం తన్నుకొచ్చింది. అయినా వాళ్ళదేం తప్పులేదు. వాళ్ళు చేస్తున్న తప్పుల్ని తప్పు పట్టకుండా ఎంకరేజ్ చేస్తున్న నాగార్జున, బిగ్ బాస్ టీం వాళ్ళకి లేకపోతే ఇదిగో తప్పు తమ వైపు ఉన్నా కూడా రెచ్చిపోతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.